ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో క్రీస్తును వెంబడించుచున్న మన విశ్వాస జీవితంలో మనం ఏ రోజు కూడా తొందరపడకుండా సహనము, ఓర్పు కలిగి క్రీస్తు సన్నిధానంలో నిరీక్షణ కలిగి మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, వారు తొందరపడుట గాలికే కదా, తొందరపడటం వల్ల పనికిరాదు. నీ విశ్వాస జీవితంలో నువ్వు తొందరపడద్దు. నిన్ను నిందించే వారి విషయంలో నువ్వు తొందరపడి మాట్లాడద్దు. నీ యొక్క రక్షణ విషయంలో, నీవు క్రీస్తు మార్గంలో నడిచే విషయంలో, క్రీస్తును వెంబడించే విషయంలో, క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చే విషయంలో నీవు తొందరపడవద్దు. నీవు యేసయ్య సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మరి అది త్వరగా జరిగిపోవాలని తొందరపడద్దు. ఆయన చిత్తము ఆయన ఎప్పుడు జరిగిస్తాడు. ఆయన యందు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి మనము. కనుక భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల, తల్లిదండ్రులు పిల్లల ఎడల, పిల్లలు తల్లిదండ్రుల ఎడల ఈ విధంగా తొందరపడి వాళ్ళ యొక్క కుటుంబాన్ని వారు నాశనం చేసుకుంటూ ఉంటారు. తన భర్త తనను ప్రేమించట్లేదని, భార్య ప్రేమించట్లేదని వారు మరొక నిర్ణయం తీసుకుంటే వారి కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. దయచేసి తొందరపాటు వల్ల నిత్యరాజ్యాన్ని కోల్పోతాం. ఎందుకంటే ఆయన రాజ్యంలో ప్రవేశించాలనే ప్రభు మార్గంలోకి వచ్చినాం. ఇది పరలోకానికి మార్గము. పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను సంపాదించుకుంటందుకే క్రీస్తుని వెంబడించినాం. కనుక మనము తొందరపడి దేవుని సన్నిధిలో నేను ఎంత అడిగినా నాకేమీ దొరకట్లేదని, త్వరగా ఆ కార్యములు జరగట్లేదని కొంతమంది క్రీస్తును విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి స్థితికి మనం దిగజారిపోకుండా, తొందరపడకుండా, గాలికై ప్రయాసపడకుండా క్రీస్తును వెంబడించే వారిగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఆమేన్.